కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తిరుమల లడ్డూ వ్యవహారంపై కుట్రల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతూ ఉన్నారని మండిపడ్డారు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. డైవర్షన్లో భాగంగానే అరాచకం విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. టీడీపీ దాడులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు అని చెబుతున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, వారిని హత్య చేయడానికి కూడా కుట్రలు పన్నుతున్నారని చెప్తున్నారు కదా, ఏ విధంగా ఉందంటారు? ఈ గవర్నమెంట్ అనేది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయిపోయింది. స్కీమ్స్ ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చినారో అవి అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు. మొత్తం ఉన్న డబ్బునంతా ఎత్తుకపోయి అమరావతిలో డంప్ చేసి అక్కడే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కాంట్రాక్ట్ పనులు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకునే పనిలో పడినారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, కొత్తగా వచ్చే ప్రాజెక్టులు లేవు, వ్యవసాయం అనేది నాశనం అయిపోయింది. దీనిపైన మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించుకునేదానికి, డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా కేసులు అయిపోయినాయి, ఇప్పుడు దాడులు మొదలైనాయి. అంటే తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికే ముఖ్యంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటారా? అంతే కదన్నా. ఇప్పుడు తిరుమల లడ్డు దాంట్లో పందికో ఉంది అని చెప్పి ప్రపంచానికి అంతా చెప్పి ఈరోజు ఏమంటున్నారు, పందికోవు కాదు దాంట్లో కల్తీ జరిగింది అంటారు. ఒకటి కల్తీ జరిగిందే, రెండోది పందికోవు కలిసిందే. ఈ రెండిట్లో ఎవడైనా ఒక్కడన్నా సమాధానం చెప్పండి అంటే పందికోవు అనే సబ్జెక్టునే పక్కన పారేసి ఓన్లీ కల్తీ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ కల్తీ జరిగింటే మీరు కోర్టులకు పోండి, ఎంక్వైరీలు వేయండి, తప్పు చేసిన వాళ్ళను అరెస్టు చేయండి. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా, ఒక కుటుంబ పెద్ద అనేవాడు ఎటుంటాడరా అంటే కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే బయటికి చెప్పే విషయం అయితే చెప్తాడు, బయటికి చెప్పలేని విషయం అయితే కడుపులో దాచుకొని ఆ కుటుంబంలో జరిగిన తప్పును సరిదిద్దుతాడు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రమైన చోటులో ఎటువంటి తప్పు జరగకపోయినా, ఎటువంటి పందికొవ్వు లడ్డులో కలవకపోయినా రాజకీయ స్వార్థంతో హిందువులను జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని ఒక ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టినారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే హిందువులు, దేశవ్యాప్తంగా ఉండే హిందువులు, చదువుకునే వాళ్ళందరూ కూడా రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారాలనా అనే ఒక భావన వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసేదానికి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడిని తిట్టినాడని, ఇప్పుడు లడ్డు గురించి ఎవరు మాట్లాడుకోవడంలే, అంబటి రాంబాబు ఇట్లా మాట్లాడినాడు అందుకని దాడి జరిగింది. టాపిక్ ఏమైపోయింది, ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఆ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే, మెయిన్ సబ్జెక్ట్ డీవియేట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు తప్పనిచ్చి వేరే ఉద్దేశం ఏం లేదు వాళ్ళకి. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో యొక్క డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఏదైనా కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.